హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంభవి శారీస్. సూపర్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి. గద్వాల్ శారీస్తో వచ్చాను. ఈ శారీ చూడండి, ఫస్ట్ శారీని ఎంత యూనిక్ కలర్ కాంబినేషన్ చూడండి. ఈ శారీలో ఇది మొత్తం వచ్చేసి స్మాల్ స్మాల్ చెక్స్ అండి, ఊసీ లైన్స్ లాగానే. బట్ ఇదేంటి అంటే థ్రెడ్ చెక్స్ అనమాట. ఈ థ్రెడ్లో కూడా ఇవి ఈ బ్లూ కలర్లో ఉన్నాయి చూడండి. ఇదేమో కొంచెం బ్రాడ్గా ఉన్నాయి వీవింగ్. ఇంకా స్మాల్ స్మాల్గా ఇక్కడ ఇలా వచ్చాయి చూడండి. ఇదంతా వైట్గా వచ్చాయి అన్నమాట. దీంట్లో ఎంత బాగుందో అండి కలర్ కాంబినేషన్ కూడా. ఆరెంజ్కి స్కై బ్లూ కలర్. ఇంకా బార్డర్స్ కూడా కుట్టు బార్డర్స్. ఇవి కూడా ఏంటి అంటే అథెంటిక్ బార్డర్స్ లాగానే మ్యాంగో అండ్ పికాక్ బార్డర్. అండ్ ఇవి ఏంటి అంటే కోటకొమ్మలు. మన గద్వాల్లో కోటకొమ్మలు చాలా బాగుంటాయి కదా. ఈ లైన్స్ కూడా ఈ ఆల్ ఓవర్ బాడీ మొత్తం ఇలా జెరీ బుటీస్ వచ్చాయన్నమాట, గోల్డ్ బుటీసే. ఇంకా ఈక్వల్ సైడ్ బార్డర్స్ ఇవి. శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి, ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంది. ఇలానే దగ్గరకే ఉన్నాయి బుటీస్ దాదాపు. పళ్ళు చూడండి, రిచ్ పళ్ళు చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది, కాంట్రాస్ట్ వచ్చింది. ఇవైతే మీడియం సైజ్ బార్డర్సే కాబట్టి ఎవరైనా కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంది. ఏంటంటే పెద్ద పెద్ద బార్డర్స్ అయితే కొద్దిమంది వేర్ చేయలేరు, స్మాల్ బార్డర్స్ అయితే కొద్దిమంది వేర్ చేయలేదు అని అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఇవి మాత్రం ఎవరికైనా సూట్ అవుతాయండి. ఈ శారీస్ చాలా బాగున్నాయి, అసలు మిస్ చేసుకోకండి. ఇంకా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి. ఇప్పుడు అన్ని వరలక్ష్మి వ్రతాలు అలా ఉన్నాయి కదా, అన్ని ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో అయితే ఈ శారీస్ అయితే చాలా యాప్ట్గా సరిపోతాయండి, మీకు బాగుంటాయి కూడా. ఈ కలర్ కాంబినేషన్ చూడండి, ఎక్సలెంట్ ఉంది. గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్. దాంట్లో కూడా సేమ్ ఇందాక శారీ లాగానే మనకి ఆల్ ఓవర్ బాడీ వచ్చేసి ఇలా థ్రెడ్ చెక్స్ అండి. థ్రెడ్లోనే చెక్స్ వచ్చినాయి చూడండి, వీవింగ్లోనే వస్తుంది. అవి పైకి ఇలా ఏమి ఎంబోజ్ అవ్వవు అనమాట, ఓన్లీ ఈ జెరీలోనే ఉంటుంది. ఇక్కడ కూడా ఈ జెరీస్ వచ్చి కూడా సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చాయి చూడండి, బుటీస్ కూడా. ఈ బుటీ మొత్తం అలానే వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తం. అండ్ రిచ్ పళ్ళు అండి, కాంట్రాస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఇది ఏంటంటే ఒకలాంటి పింక్ అండ్ మెరూన్ కలర్లో వచ్చిందనమాట. ఇది కాంట్రాస్ట్ కూడా. బ్లౌజ్ కూడా అంతే అనమాట, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఈ షేడ్ అయితే బాగుందండి. అందరికీ ఉంటాయి, పింకులు ఉంటాయి, మెరూన్స్ ఉంటాయి, రెడ్స్ ఉంటాయి. బట్ ఈ షేడ్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. ఈ కలర్కి ఇది చాలా బాగా అనిపిస్తుంది. ఈ శారీస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 14,000 అండి. ప్యూర్ హ్యాండ్లూమ్స్ కూడా ఇవన్నీ. ఇది చూడండి, అసలు ఒక్క శారీకి మీరు కంపేర్ చేసుకున్న మీకే అర్థమవుతుంది ఎంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉందో. ఒకసారి చూడండి, మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇలా కూడా ఈ లైన్స్ చూడండి, ఇలా కాంట్రాస్ట్లో వచ్చింది. అండ్ బూటీస్ కూడా ఇక్కడ ఒకటి సిల్వర్ బూటీ అండ్ ఒకటి గోల్డ్ బూటీ వచ్చింది. శారీ మొత్తం ఇలానే వచ్చాయి. పికాక్ అండ్ డాలర్ బూటీస్ లాగా, అంటే ఫ్లవర్ బూటీస్ లాగా కనిపిస్తున్నాయి. ఇవి ఇలానే వచ్చాయి. దీనికి ఇవేంటి అంటే ఈ బ్లూ కూడా ఒక కైండ్ ఆఫ్ బ్లూ అండి. ఇది చాలా యూనిక్ కలర్ కాంబినేషనే. ఇది కూడా అంతే అండి, ఇది ఆనియన్ పింక్. దానికి పళ్ళు కూడా కాంట్రాస్ట్ అండి. ఇదిగోండి, రిచ్ పళ్ళు. ఇవి ఏంటి, కొద్దిమందికి నేను ఏమైందంటే మొన్న ఒకరికి కొరియర్ చేశాను యూఎస్ వాళ్ళకి ఐడియా లేకుండే అనమాట. ఏంటి అంటే మనకి గద్వాల్ మొత్తం ఒకలాంటి ఫోల్డింగ్ వస్తుంది. అయితే మేము ఇలా చేంజ్ చేసాం స్టోర్లో. అందరికీ ఇలా కలర్ కాంబినేషన్ ఇలా కనిపించట్లేదు అని మేము చేంజ్ చేసుకున్నాం అనమాట. అయితే నార్మల్ ఫోల్డ్ వేసి పెట్టే వరకు వాళ్ళ శారీది ఫోల్డ్ ఇలా రోలింగ్ ఉంటుందని తెలియక ఏంటండి ముడతలు పంపించారు అని అన్నారు. కానీ మరీ ముడతలు అయితే ఏం రాదు, కానీ ఇలానైతే వస్తుందండి మినిమం. ఈ శారీ చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, మొత్తం ఇలా రోలింగ్ లాగా ఉంటుంది కదా. సో మనకి ఇలా పడతాయండి, ఇలా అయితే వస్తాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా అలా మార్క్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ ఏం లేదండి, జస్ట్ ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు
బ్లౌజ్ కూడా ఈ శారీకి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది. ఇక్కడ ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ దగ్గర నుండి మొత్తము ఇలా రోల్ వస్తుంది. అందరికీ తెలుసు కదా హ్యాండ్లూమ్లో గద్వాలు ఎలా ఉంటుందో, ఇలా వస్తాయి కాబట్టి ఆ ఫోల్డింగ్స్ అన్నీ ఇక్కడ పడతాయి అన్నమాట, అంతే మగ్గం దగ్గరవి. ఈ శారీ ప్రైస్ కూడా 14,000. ఇదిగోండి, ఇది ఒక శారీ అండి. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ కలర్లో కూడా మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే మన దగ్గర అయితే పెట్టిందే పేరు అంటారు. మీ స్టోర్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే మేమైతే ఎక్కడ కూడా చూడలేదు అని అంటారు. ఇంకా ఇన్ని వెరైటీస్ ఆఫ్ గద్వాల్ శారీస్ కూడా ఎక్కడ చూడలేదు అని అంటారు. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ అండి. నావీ బ్లూకి ఇది పింక్ అనమాట, చాలా యూనిక్గా ఉంది. దానిపైన వీవింగ్ వచ్చేసి మొత్తము ఫ్లవర్ బూటీస్ గోల్డ్ జెరీ వీవింగ్తో వచ్చిందనమాట. ఇంకా కాంట్రాస్ట్లో మనకి చూడండి ఆరెంజ్ అండ్ పింక్ కల్నేత షేడ్ అండి. ఇది ఆరెంజ్ అండ్ పింక్ చాలా యూనిక్గా ఉంది. పైన ఒక కైండ్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు అండ్ కింద ఒక బార్డర్ ఇచ్చారు చూడండి. కింద ఇలా డబల్ ఇలా లోటస్ లాగా చాలా బాగుందండి ఈ వీవింగ్ కూడా. పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ ఇలా అండి, బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి కాంట్రాస్ట్. వావ్, ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. కొద్దిమందికి ఏమవుతుందంటే వీడియో కాల్లో చూసి వాళ్ళకి కలర్స్ సరిగా కనిపించక కూడా వాళ్ళు కొన్ని గ్రీన్స్ని పక్కకు పెడుతూ ఉన్నారనమాట. కొన్ని గ్రీన్స్ సెటిల్డ్గా ఇలా ఉంటాయండి, మరీ ఇలా పైకి ఇలా కొట్టొచ్చినట్టు ఏమీ ఉండవు. అలా ఉంటే ఫస్ట్ స్టోర్లోనే నేను తీయను అనమాట. చాలా బాగుంది చూడండి, ఇది కూడా ఈ కలర్ చాలా బాగుందండి. ఏంటంటే మనకి జెరీ వీవింగ్లో జెరీ క్వాలిటీ పెరిగిన అండ్ పట్టు క్వాలిటీ పెరిగినా కూడా ఈ కలర్స్ మాత్రం మనకి బెదురు పెట్టినట్టయితే ఎప్పుడూ రావు అనమాట. ఇది అలానే ఉందండి. ఈ శారీలో మొత్తం వచ్చేసి ఎల్లో కలర్లో ఇలా ఊసీ లైన్స్ లాగా వచ్చాయన్నమాట. చెక్సే, స్మాల్ చెక్స్. ఇదిగోండి బార్డర్, ఇది మస్టర్డ్ ఎల్లో అండి. పైన బార్డర్ వచ్చేసి ఇలా అండి, కింద కొంచెం డిఫరెంట్ ఉందండి, ఇలా వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రా ఇలా యాడ్ చేశారు అనమాట మగ్గంలో వీవ్ చేయడం. పళ్ళు రిచ్ పళ్ళు. ఈ శారీస్ అన్నీ ఒకటే టైప్ ఆఫ్ శారీస్ అండి, ఇలా వస్తాయి. జస్ట్ కలర్ కాంబినేషన్స్ వేరు. ఈ దీంట్లో ప్యాటర్న్స్ అన్నీ సేమ్ ఈ శారీస్వి, బట్ ఏంటి అంటే కలర్ కాంబినేషన్స్ అండ్ ఇవి బార్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇదిగోండి బ్లౌజ్ ఎల్లో, అమ్మవారిలాగా ఉంటారండి ఇలాంటి శారీస్ కడితే మాత్రం ఎంత బాగుంటుందో. ఇప్పుడున్న పూజలకి, మనము శ్రావణ మాసంలో చేసుకునే పూజలు అన్నిటికీ సరిపోయే కాంబినేషన్స్ అండి. ప్రతి ఒక్క శారీ మీరు ఏ శారీని అబ్జర్వ్ చేసినా కూడా ఏ శారీ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి. ఇది చూడండి హాఫ్ వైట్ పైన ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇలా ఊసీ లైన్స్ లాగానే ఇలా చెక్స్ వచ్చాయి అనమాట. చెక్స్ వచ్చి దీనిపైన ఇది థ్రెడ్ వీవింగ్ అండి. ఇవి ఇక్కడ కనిపించే ప్యారెట్స్ ఇవన్నీ ఇలా కలర్స్ కూడా ఇలా చేంజ్ అయ్యాయి. అండ్ 2 sides కూడా బార్డర్స్ ఇలా గ్రీన్ కలర్ అండి. అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కదా. పళ్ళు రిచ్ పళ్ళు. ఈ శారీస్ అన్నీ ఇలానే ఉంటాయండి. ఇదిగోండి కాంట్రాస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్, ఇది వింటేజ్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది చూడండి. బ్లూకి బ్లూ, డార్క్ బ్లూ లాగా, కానీ ఇక్కడ బ్లూ కాదు, ఇది పర్పుల్ షేడ్ అండి. ఇది బ్లూ కలర్ లాగానే కనిపించింది కానీ ఫస్ట్ పర్పుల్ షేడ్ అండి. ఇదిగోండి సేమ్ అదే ప్యాటర్న్ ఇందాక చూపించిన శారీ లాగానే ఇక్కడ బార్డర్స్ ఇవి చేంజ్ అయినాయి. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అండి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ చూడండి, లైట్ మెహందీ గ్రీన్ లాగా ఉంది. లెమనెల్లోకి అండ్ మెహందీ గ్రీన్కి మధ్యలో కలర్ అనమాట ఇది. దీనిపైన ఇలా కాఫీ కలర్లో వచ్చాయన్నమాట ఈ చెక్స్ అని. అండ్ బార్డర్ కూడా ఇది కాఫీ కలరే, చాలా బాగుందండి. బ్రౌన్ కలర్ ట్రెండింగ్ కూడా. కలర్ కాంబినేషన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు వీడియో కాలర్లో, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కొద్ది మందికి. బట్ ఇది వీడియోస్ చేస్తున్నాను కదా, చాలా బాగున్నాయి చూడండి. రిచ్ పళ్ళు అండి. అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో, ఎంత ట్రెడిషనల్గా. ఇదన్నీ ట్రెడిషనల్ బార్డర్సే అండి.
మీకు ఈ సీజన్కి అయితే పండగ, చూసే వాళ్ళు కొనుక్కునే వాళ్ళకైతే ఇదిగోండి ఎంత బాగుందో బ్లౌజ్ అది. ఈ శారీ కూడా అండి ఇందాక వచ్చిన శారీ కలర్ ఏంటి అంటే కొంచెం బేజ్ కలర్ లాగా అలా వచ్చింది. ఇదైతే ఆఫ్ వైటే అండి. ఇది కూడా బేజ్ కలర్ లాగా ఉంది కానీ దీంట్లో కొంచెం గ్రీన్ మిక్స్డ్ లాగా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి. ఇది కూడా ఈ చెక్స్ కూడా అలానే వచ్చాయి, గ్రీన్లో వచ్చాయి. అండ్ బార్డర్స్ కూడా మనకి అలానే వచ్చాయి అనమాట. ఇవన్నీ మనకి సేమ్ ప్యాటర్న్ అని చెప్తున్నాను కదా. ఇంకా కుట్టు బార్డర్స్ కూడా ఇవన్నీ ఈ శారీస్లలో కూడా రిచ్ పల్లూస్ వస్తాయి. అండ్ బ్లౌజ్ కూడా అలానే అనమాట, కాంట్రాస్టే వస్తుంది ఇలా. ఇదిగోండి అబ్బా ఎంత బాగుందో అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే. లైట్ పేస్టల్ పింక్ అండి. ఇది ఆనియన్ పింక్ అంటాం కదా, ఆనియన్ పింక్ అంటే కొంచెం డార్క్ షేడ్, బట్ పేస్టల్ బేబీ పింక్ అంటాము. దానిపైన ఇది లెమన్ ఎల్లోస్, అంటే కొంచెం లెమన్ ఎల్లో. అండ్ ఇందాక నేను చెప్పాను కదా ఒక శారీ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, మెహందీ గ్రీన్, ఆ షేడ్లో అనమాట. కుట్టు బార్డర్స్ అండ్ రిచ్ పళ్ళు. మీకైతే వీడియోలో అయితే సేమ్ కలర్ కనిపిస్తుంది. ఇది చాలా బాగుందండి. ఈ కలర్ కాంబినేషన్లో నేను శారీస్ కట్టినప్పుడల్లా అందరు నన్ను అడుగుతూ ఉంటారు, బాగుంది నాకు కూడా ఒకటి చేయించు అని. ఇదిగోండి ఎంత బాగుందో. ఇంకా ఈ కలర్కి ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుందండి, అస్సలు మిస్ చేసుకోకండి. ఈ శారీ అయితే సూపర్ ఉంది. ఇది కూడా అంతే అండి. అసలు నేను దేనికి పేరు పెట్టలేనండి, ఇవన్నీ అంతే. మనం అసలు ఈ శారీ కలర్ కాంబినేషన్స్ కూడా అంతే చేయించాము. ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి, కల్నేత షేడ్. ఇంకా ఈ చెక్స్ కూడా ఇలా కాంట్రాస్ట్ అనమాట, ఈ బార్డర్స్ లాగానే వస్తుంది. ఈ బార్డర్లో కూడా మనకి రెడ్ అంటే రెడ్ లాగా కాదు, మెరూన్ కాదు, పింక్ మిక్స్డ్ లాగా వచ్చిందనమాట రెడ్లో. ఇదిగోండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది. కుదిరితే నేను ఇవన్నీ రీల్స్ చేయడానికి, అంటే షార్ట్స్ చేయడానికి, రీల్స్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు ఎవరికైనా అర్థం కాకపోయినా కూడా వీడియోలో నన్ను పర్సనల్గా అడిగితే నేను వీడియో కాల్ చేయించేటప్పుడైనా కూడా నేను పెట్టుకొనైనా చూపించమన్నా చూపిస్తాము. ఇదిగోండి ఇదైతే బ్లాక్ అండి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే చాలామంది అడిగారు, ఇప్పుడు వచ్చాయండి ఈ శారీస్. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి. ఇంకా నేను అసలు వీటికి చెప్పాల్సిన అవసరమే లేదు, సేమ్ ఇలానే బూటీస్ వస్తాయి. అండ్ ఇదిగోండి పళ్ళు, రిచ్ పళ్ళు, బ్లౌజ్. దీంట్లో అయితే మీనాకారి కూడా యాడ్ అయింది. ఇది కూడా మీనాకారి కూడా యాడ్ అయింది చూడండి. దీంట్లో కూడా మీనాకారి లాగా ఇందాక శారీ ఉంది చూడండి ఇలా. దీంట్లో ఇదైతే ఎల్లోకి గ్రీన్ వచ్చిందండి, ఎక్సలెంట్ ఉందండి. మీరు చూస్తూనే ఉండాలి, చూసిన వాళ్ళకైతే మనకి అంటారు కదా ఐ ఫీస్ట్ అంటాం కదా, అలా అన్నమాట. కండ్లకి పండగ. ఎంత బాగుందో అండి. కాదు వేసుకుంటే చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్క శారీ ఇలానే ఉంటుందండి. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఇంకా కొద్దిమంది కస్టమర్లు అంటారు, ఇంకా నువ్వు వేసుకొని చూపిస్తున్నా మాకు అర్థమవుతుంది కానీ వేసుకో స్వాతి అని అంటారు కదా. సో నాకెందుకో ఈ శారీ చూపించబుద్ధి అయింది. ఇదిగోండి మీరు వేసుకుంటే ఎంత బాగుందో. అన్నీ ఇలానే ఉన్నాయండి అసలు శారీస్ అయితే. ఇదిగోండి పర్పుల్, ఇది పర్పుల్లో కూడా ఇలానే వచ్చింది చూడండి మీకు శారీ. సేమ్ ఇలానే కాంట్రాస్ట్లోనే వచ్చి ఇవి బార్డర్స్లలో ఇక్కడ కూడా లైన్స్ వచ్చింది, పర్పుల్కి మెరూన్ ఇలా ఇలా అండి. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయండి వీటన్నిటికీ. వావ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో. ఇలాంటి శారీస్ దొరకడం కూడా కష్టమే, ఇవన్నీ కావాలని డై చేయించినవండి మనమైతే. ఈ కలర్స్ అయితే, ఈ కలర్స్ వెతకడం కూడా ఎంత పెద్ద పనో అండి మాకైతే. ఇప్పటి నుండి మీకు నచ్చితే అంటే మీరు ఏదైనా కావాలి అంటే శారీస్ కొన్ని కలర్ కాంబినేషన్స్ మాకు కామెంట్స్లో అన్నా పెట్టండి, మేము ట్రై చేస్తూ ఉంటాము. ఇదిగోండి ఇదైతే ఆఫ్ వైట్ కూడా కాదు, ఆఫ్ వైట్ కంటే కొంచెం వైట్ కలర్కి దగ్గరలో కలర్, ఫుల్ వైట్ అయితే కాదు ఇది. ఇదిగోండి దీనిపైన ఇలా పర్పుల్లో వచ్చిందండి శారీ. అండ్ రిచ్ పళ్ళు, బ్లౌజ్ ఇలా. ఇవి కుదిరితే షార్ట్స్ చేస్తా అంటున్నాను కదా, ఎందుకంటే రీజను చాలామంది టీవీలలో పెట్టుకొని చూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఒక్కటే షార్ట్ అంటే కొద్దిగా కష్టం అవుతుంది. మాకు ఇలా పెద్ద లాంగ్ వీడియో చేయి అని చెప్పారనమాట. కొద్దిమంది రిక్వెస్ట్ మీద కూడా నేను ఈ శారీస్ అన్ని ఇలా చేస్తున్నాను, అలా కూడా చేస్తాను. మీద పెట్టుకుంటే తెలుస్తుంది అన్న వాళ్ళకు కూడా చాలా కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, ఎలా అందరికీ కన్వీనియంట్గా చేస్తున్నాం అనమాట. డబల్ చేస్తున్నామని ఏమనుకోవద్దు. ఇదిగోండి ఈ శారీ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో.
ఇలాంటివి చాలా ఉన్నాయండి స్టోర్లో అయితే మన దగ్గర. ఇది కూడా బ్లూ అండి, బ్లూకి ఇలా కలర్ రిచ్ పళ్ళులే వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది లైట్ ఆనియన్ పింక్ షేడ్లో. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్లలో ఏ శారీ అయినా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పిన్ చేయండి, మా టీం మీకు రిప్లై ఇస్తుంది. అండ్ ఇలాంటి మంచి క్వాలిటీ శారీస్ కోసం మన శాంభవి శారీస్ని విజిట్ చేయండి, యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. శాంభవి శారీస్, ప్రత్యేకమైన చీరలు ప్రత్యేకమైన వారి కోసం.